హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిశ్రీ వ్లాగ్స్. రీసెంట్ గా మనం అన్ని కూడా యూట్యూబ్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా. దానిలో నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, అలానే ఎడిటింగ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్ ఎలా చేయాలి అనే వీడియోస్ అన్ని కూడా చేశాను. వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనే వరకు అయితే మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు 1 year లో మానిటైజేషన్ అవ్వాలా, అవ్వకపోతే ఛానల్ పోతుందా అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ప్రతి క్రియేటర్ కూడా తెలుసుకోవాలి ఈ విషయాలు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి నేను చెప్పే వాటిలో ఏమైనా కొన్నైనా యూజ్ అయి ఉండొచ్చు, అసలు తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మానిటైజేషన్ అంటే ఏంటి అనేది తెలుసుంటుంది. అసలు తెలియని వాళ్ళకి కూడా తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 year లో అయితే మనకి మానిటైజేషన్ అవ్వాలండి. మానిటైజేషన్ అంటే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ అనేవి రావాలి. ఫుల్ మానిటైజేషన్ కి అయితే, హాఫ్ మానిటైజేషన్ కి అయితే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్ అనేవి రావాలి. హాఫ్ మానిటైజేషన్ కి మనకి ఎటువంటి మనీ కూడా రాదు. హాఫ్ మానిటైజేషన్ అయితే బెనిఫిట్స్ ఏంటంటే సూపర్ థ్యాంక్స్, జాయిన్ బటన్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అవి ఆ జాయిన్ బటన్ కానీ సూపర్ థ్యాంక్స్ కానీ క్లిక్ చేసి మనకి ఎవరైనా మనీ డొనేట్ చేయాలనుకుంటే మన ఛానల్లో మెంబర్స్ గా జాయిన్ అవ్వచ్చు. అయితే కనుక మనం కొన్ని అమౌంట్ అయితే పెట్టుకుంటాము, 89 రూపీస్ అని, 149 అని, అట్లా కొంత అమౌంట్ అయితే పెట్టుకోవచ్చు. అది మనం నచ్చి ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే జాయిన్ అవుతారు. దానివల్ల ఎటువంటి యూజ్ అయితే లేదు. ఎందుకంటే ఎవరు జాయిన్ అవుతారు ఫ్రీగా డబ్బులు ఇచ్చి మన కోసం? ఎవరు జాయిన్ అవ్వరు. కాబట్టి ఫుల్ మానిటైజేషన్ అనేది మన టార్గెట్ అన్నమాట. అది కూడా 1 year లోపల. ఇప్పుడు 1 year లోపల అవ్వకపోతే ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ 1 year లోపల 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ రావడం అనేది మెయిన్ టార్గెట్ అండి. 4000 వాచ్ అవర్స్ అంటే లాంగ్ వీడియోస్ కి. అదే మీరు షార్ట్స్ కనుక చేస్తున్నట్టయితే 10 million షార్ట్ వ్యూస్ అనేవి రావాలి విత్ ఇన్ 3 months లో అనమాట. లాస్ట్ 3 months లో మనకి వాచ్ అవర్స్ అయినా వ్యూస్ అయినా ఎలా కౌంట్ చేస్తారు అంటే, మనం ఛానల్ పెట్టిన 1 year కాదు, మనకి వాచ్ అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతున్నాయో అక్కడి నుంచి వెనక్కి 1 year చూస్తారు. ఇప్పుడు చాలా మంది ఛానల్స్ పెట్టి 3-4 years అవుతున్నా సరే వాళ్ళకి వాచ్ అవర్స్ రావు, సబ్స్క్రైబర్స్ కూడా రారు. మరి వాళ్ళ ఛానల్ పోతుందా, ఆపేయాలా అంటే అలా ఏం అవసరం లేదు. మన ఛానల్ ఎన్ని ఇయర్స్ అయినా సరే కంటిన్యూ చేస్తూనే ఉండొచ్చు. మన ఛానల్లో ఏ మిస్టేక్ లేకపోతే మన ఛానల్ అనేది పోదు, అలానే ఉంటుంది. మనం డిలీట్ చేసే వరకు కూడా మనం డిలీట్ చేయవలసిన అవసరం కూడా లేదండి. ఏదో ఒక్క వీడియో, లక్కీ వీడియో అయినా సరే మీకు వచ్చి వైరల్ అయితే మీకు వాచ్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే, ఫర్ సపోజ్ నాకు ఈ రోజు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది, కానీ నేను ఛానల్ పెట్టి 2 years అయింది అనుకోండి. ఈ 4000 వాచ్ అవర్స్ ఈ రోజు నుంచి వెనక్కి 1 year చూస్తారు. వెనక్కి 1 year లో 4000 అవర్స్ వచ్చిందా లేదా అనేది చూస్తారు. ఒకవేళ మనము స్టార్టింగ్ లో పెట్టి ఒక్క వీడియో వైరల్ అయ్యి ఒక 2000 అవర్స్ వచ్చింది, మళ్ళీ 1 year వరకు అవర్స్ రాలేదు, ఆ తర్వాత ఈ ఇయర్ లో వేరే దానికి ఒక 2000 వాచ్ అవర్స్ వచ్చిందంటే ఫస్ట్ వచ్చిన 2000 అవర్స్ మనకి క్యాలిక్యులేట్ అవ్వదు. ఎందుకంటే 1 year దాటిపోయింది కాబట్టి. ఇప్పుడు వచ్చిన 2000 అవర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. అదంతా కూడా మనము వైటీ స్టూడియో యాప్ లో చూసుకోవచ్చు. దానిలోనే కరెక్ట్ గా తెలుస్తుంది. అది కూడా వైటీ స్టూడియో యాప్ లో హోమ్ పేజ్ లో ఉండే అవర్స్ అయితే క్యాలిక్యులేట్ చేయకూడదండి ఎప్పుడు కూడా. అక్కడ షార్ట్స్ లో వచ్చేవి వాచ్ అవర్స్ కూడా చూపిస్తుంది. అది మనం క్యాలిక్యులేట్ చేసుకోకూడదు, అది మనకి యాడ్ అవ్వదు. ఎర్న్ ఆప్షన్ ఉంటుంది కదా, వైటీ స్టూడియోలో అయినా చూసుకోవచ్చు, గూగుల్లోకి వెళ్ళి studio.youtube.com లోకి వెళ్ళి అందులో ఎర్న్ సెక్షన్ లోకి వెళ్ళైనా సరే చూసుకోవచ్చు. అక్కడ మాత్రమే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఆ ఎర్న్ ఆప్షన్ లో గనక ఎన్ని వాచ్ అవర్స్ ఉన్నాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎన్ని షార్ట్ వ్యూస్ అయితే ఉన్నాయో అదే మనకి కౌంట్. చాలా మంది అనుకుంటారు నాకు వాచ్ అవర్స్ యాడ్ అవ్వట్లేదు ఏంటి, వ్యూస్ యాడ్ అవ్వట్లేదు ఏంటి అని. వాచ్ అవర్స్ వీక్లీ వన్స్ కానీ లేదా 4-5 days కి వన్స్ కానీ యాడ్ అవుతుందండి. ఆ వీక్ మొత్తం వచ్చినవి ఒక రోజు యాడ్ అవుతుంది. మనకి డేట్ కూడా చూపిస్తుంది అక్కడ, డేటా యాజ్ ఆన్ 19th February ఇలా సంథింగ్ ఏదో ఒక డేట్ చూపిస్తుంది. అక్కడ వరకు వచ్చినవే యాడ్ అయినట్టు అనమాట. ఈ మధ్యలో వచ్చినవి యాడ్ అవ్వలేదని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత యాడ్ అవుతాయి, ఒక 2-3 days లో అవి కూడా యాడ్ అవుతాయి. అలానే షార్ట్ వ్యూస్కి వచ్చి లాస్ట్ 90 days లోవి మాత్రమే యాడ్ అవుతాయి అనమాట. ఆ లాస్ట్ 90 days లోవి మాత్రమే మనకి ఎర్న్ సెక్షన్ లో కనిపిస్తాయి. అందులో ఉన్నవి మాత్రమే మనకి కౌంట్ అవుతాయి. మనం అవే చూసుకోవాలి. వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి, వ్యూస్ ఎలా పెంచుకోవాలి అనేది ఇంకో వీడియో చెప్తానండి. వీడియోస్ ఎక్కువగా లెంతీగా పెట్టట్లేదు నేను, అంత ఇంట్రెస్ట్ చూపించరు అని చెప్పి, అందుకని షార్ట్ వీడియోస్ షార్ట్ గానే పెడుతున్నాను. దీనిలో ఓన్లీ మానిటైజేషన్ ప్రాసెస్ చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇలా వాచ్ అవర్స్ అనేవి రావాలన్నమాట. కొంతమందికి 2 months లో కంప్లీట్ అయిపోవచ్చు, కొంతమందికి 1 month రావచ్చు, కొంతమందికి 1 year దాటినా సరే అవ్వకపోవచ్చు అండి. కొంచెం లక్ కూడా డిపెండ్ అయి ఉంటుంది
దీనిలో. ఎందుకంటే చాలా మంది సంవత్సరాలు కష్టపడినా రాదు, సక్సెస్ అనేది రాదు. కొంతమంది 2-3 మంత్స్ లోనే సక్సెస్ అనేది వచ్చేస్తుంది, అంటే త్వరగా వైరల్ అవుతాయి వాళ్ళ వీడియోస్. యూట్యూబ్ ఏ టైంకి ఏ వీడియోని ఎలా పోస్ట్ చేస్తుందో ఎవరికీ తెలియదండి. ఫస్ట్ మనం చాలా వీడియోస్ పెట్టి ఆడియన్స్ రిటెన్షన్ ఎలా ఉంది, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంది అవన్నీ చూసుకుని అది బాగుంటేనే మన వీడియోని ఇంకా ఎక్కువగా పుష్ చేస్తుంది. అప్పుడు ఎక్కువగా వ్యూస్ వస్తాయి, దాంతోపాటు వాచ్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. అలా వీడియోని యూట్యూబ్ అనేది పుష్ చేసే వరకు మనమైతే పేషెన్స్తో వెయిట్ చేయాలండి. యూట్యూబ్లో ముందు కావాల్సింది పేషెన్స్, అలానే కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. మీరు వారానికి ఒకటే పెడితే వారానికి ఒకటే పెట్టండి. అట్లా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే మనకి మంచిగా వైరల్ అయితే అవుతాయి వీడియోస్. నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి నేనంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయట్లేదండి. అందుకనే నా ఛానల్లో కొంచెం వ్యూస్ అయితే తగ్గుతున్నాయి. ఇంతకు ముందు బాగా వచ్చేవి, ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి. ఈ యూట్యూబ్ సిరీస్ అంతా కూడా మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలి అనేది ఒక వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి మీ అందరి కోసం. అసలు మానిటైజేషన్ అప్లై చేస్తున్నప్పటి నుంచి పేమెంట్ వచ్చే వరకు కూడా అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను. నాది అదర్ ఛానల్లో పేమెంట్ దగ్గరలో ఉన్నానమాట. అది పేమెంట్ తీసుకోగానే ఆ వీడియో కూడా కలిపి మొత్తం అన్ని కూడా మీకు ఒకే వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని మానిటైజేషన్ వీడియో అయితే షేర్ చేయలేదు, కానీ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవాలి. 1 year లో 4000 వాచ్ అవర్స్, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, లేదా షార్ట్ వ్యూస్ అయితే కనుక 10 million షార్ట్ వ్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎర్న్ సెక్షన్ లోనే అప్లై నవ్ అనేది కనిపిస్తుంది. దానిలో అప్లై చేసుకోవాలి. ఒక 2-3 days యూట్యూబ్ అనేది మన వీడియోస్ ని మన ఛానల్ ని రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసిన తర్వాత మనకి ఓకే మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ అయ్యారు అని వస్తుంది అనమాట. మనం తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అనేది ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే $10 అనేవి రావాలన్నమాట. మినిమము $10 వచ్చిన తర్వాత మన ఇంటికి పిన్ అయితే వస్తుంది అడ్రస్ వెరిఫికేషన్ కోసం. అలానే ముందు మనం ఐడి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మన పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. నేను పాన్ కార్డ్ తోనే చేసుకున్నానండి, పాన్ కార్డ్ తో కూడా అవుతుంది. నాదైతే సక్సెస్ అయిపోయింది. ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పిన్ ఇంటికి వస్తుంది అడ్రస్ వెరిఫికేషన్ కోసం. పిన్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్ లోనే వస్తుందండి, పోస్టల్ అడ్రస్ కి వస్తుంది. మనం ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ కి వస్తుంది. జస్ట్ అడ్రస్ వెరిఫికేషన్ కోసం. బట్ ఆ పిన్ చాలా ఇంపార్టెంట్ మనకి, అది ఉంటేనే నెక్స్ట్ ప్రాసెస్ అయితే వస్తుంది. మనకి మనీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఆ పిన్ వచ్చింది ఒక విత్-ఇన్ 1 week or 10 days లో వస్తుందండి. నాకైతే 1 week లో వచ్చింది. ఒకవేళ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండే వాళ్ళకి 2-3 days లో వచ్చేస్తుంది. హైదరాబాద్ అలా ఉండే వాళ్ళకైతే 2-3 days పట్టొచ్చు. మాది రూరల్ విలేజ్, అందుకని నాకు 1 week టైం పట్టింది. పిన్ అయితే వచ్చేసింది ఫస్ట్ అటెంప్ట్ కి. నాకు ఫస్ట్ అటెంప్ట్ లో రాకపోయినా ఇంకో 2 attempts ఉంటాయి. 45 days టైం ఉంటుంది పిన్ రావడానికి. ఆ 45 days లో ఖచ్చితంగా వస్తుంది. అడ్రస్ కరెక్ట్ గా ఇచ్చుంటాయి అనగా మనము. పిన్ వచ్చిన తర్వాత పిన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. మన అకౌంట్ లోనే మనీ పడుతుందండి. మనకి వచ్చే అమౌంట్ డాలర్స్ రూపంలో వస్తుంది. అది మనకి రూపీస్ లో కన్వర్ట్ చేసుకొని మన అకౌంట్ లోకి అయితే అమౌంట్ వేస్తారు. అలానే మనం బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు స్విఫ్ట్ బిక్ కూడా ఉంటుంది. అదంతా కూడా నేను ఎలా ఇవ్వాలనేది చెప్తాను వేరే వీడియోస్ లో. మీకు కావాలంటే అడగండి ఎవరైనా దగ్గరలో మానిటైజేషన్ దగ్గరలో ఉంటే. అలానే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత అక్కడికి మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టండి. మనకి గూగుల్ యాడ్సెన్స్ లోకి ఎవ్రీ మంత్ 9th date తర్వాత అప్పటి వరకు వచ్చిన డాలర్స్ అన్ని కూడా మన యాడ్సెన్స్ అకౌంట్ లో యాడ్ అవుతాయి. తర్వాత 21st తర్వాత మనకి పేమెంట్ వస్తుంది అనమాట. అంటే ఈ మంత్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 9th లోపు నాకు ఎన్ని డాలర్స్ అయితే వచ్చాయో అవన్నీ కూడా 9th కి నా యాడ్సెన్స్ అకౌంట్ లో యాడ్ అవుతాయి. 9th కల్లా $100 కంప్లీట్ అయిపోతే ఈ మంత్ 21st నాకు పేమెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ $100 కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ మంత్ 9th వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ మంత్ 9th లోపు మనకి $100 వచ్చేసి ఉంటే కనుక మినిమం $100 అండి, మాక్సిమం ఎన్ని డాలర్స్ అయినా ఉండొచ్చు. అందుకనే పేమెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ వీడియోస్ చాలా మంది పెడుతూ ఉంటారు కదా, అందరికి ఒకే అమౌంట్ అయితే రాదు. వాళ్ళకి వచ్చిన డాలర్స్ ని బట్టి అమౌంట్ అయితే వస్తుంది. ఒక్కొక్కరికి 1 month లోనే $200 వచ్చేసారంటే వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ వస్తుందండి. అలాగే $100 వస్తే వాళ్ళకి తక్కువ అమౌంట్ వస్తుంది. అలాగా మినిమం $100 వస్తేనే మనకి పేమెంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మంత్ లో రాకపోతే కనుక నాకు నెక్స్ట్ మంత్ లోపు నాకు $100 కంప్లీట్ అయితే నెక్స్ట్ మంత్ 9th కి నాకైతే యాడ్సెన్స్ లో క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ మంత్ 21st తర్వాత నాకు పేమెంట్ వస్తుంది. ఇదన్నమాట పేమెంట్ ప్రాసెస్. ఇదండి మానిటైజేషన్ కంప్లీట్ ప్రాసెస్. అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే బేసిక్ గా చెప్పాను. బేసిక్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవాలి కదా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. అందరూ కూడా తెలుసుకోవాలి ఈ విషయాలు. చాలా మందికి అసలు మానిటైజేషన్ అంటే ఏంటో కూడా తెలియకుండానే ఛానల్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. ముందు యూట్యూబ్ మీద కొంచెమైనా అవగాహన ఉండాలండి. అసలు స్టెప్
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, మనం దేనికోసం కష్టపడుతున్నాం, మనం అచీవ్ చేయాల్సింది ఏంటి అనేది మనకు తెలియాలి. అప్కమింగ్ వీడియోస్ లో నేను వ్యూస్ ఎలా పెంచుకోవాలి, వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి అనేవి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షేర్ చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.